ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించి రైల్వే సిపిఆర్ఓ రాకేష్ గారు మనతో ఉన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మెయిన్ కారణం, అసలు ప్రమాదానికి కారణం ఏంటి? కారణం అనేది ఇప్పుడు చెప్పడం డిఫికల్ట్ అయింది, ఎందుకంటే ఒక ప్రాపర్ ఎంక్వైరీ అవుతుంది. ఎంక్వైరీ చేసిన తర్వాతనే విల్ బీ ఏబుల్ టు నో ద యాక్చువల్ రీజన్స్ ఫర్ ద డెరిల్మెంట్ ఆఫ్ దిస్ కోచెస్. ఈ ప్రమాదానికి గురైన వాళ్ళని ఎక్కడెక్కడికి తరలించారు? వీళ్ళందరినీ కూడా మా రైల్వే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి. వాళ్ళకి కావాల్సిన మెడికల్ అటెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని ప్రాపర్లీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత సంబంధించే మెడికల్ అటెన్షన్ మొత్తం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే రైల్వేకి సంబంధించిన డ్రైవర్ తప్పిదం ఉందంటారా, లేకపోతే కావాలని స్పీడ్ వల్ల గోడ గుట్టిందంటారా? లేదండి, నాంపల్లి టర్మినల్ స్టేషన్ కాబట్టి ఎప్పుడు కూడా ట్రైన్లు ఇక్కడికి వచ్చినప్పుడు లోపలికి వచ్చి రోలింగ్ అయినప్పుడు చాలా తక్కువ స్పీడ్తోనే వస్తాయి. హౌఎవర్ టు ఎన్ష్యూర్ దట్ వీ నో ద యాక్చువల్ రీజన్స్ ఫర్ దట్, ఒక ఎంక్వైరీ అనేది చేసిన తర్వాత విల్ బీ ఏబుల్ టు నో ద యాక్చువల్ రీజన్స్ ఫర్ దట్. ఇప్పటికే బయట ప్రచారం మాత్రం 50 మందికి పైగా ఇప్పటికే ప్రమాదానికి గురయ్యారు, గుండెపోటుకు కూడా కొంతమంది గురయ్యారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా అంటే? ఇట్స్ కంప్లీట్లీ ఫేక్ అండి, ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. గుండెపోతు ఎవరికి రాలేదు. ఇందాక చెప్పిన 6 ప్యాసింజర్లు ఫిజికల్ ఇంజురీసే ఉన్నాయి. ఓన్లీ 6 ప్యాసింజర్స్ మాత్రమే ఇంజురీస్ అయ్యాయి. వాళ్ళని కూడా ప్రాపర్లీ మా హాస్పిటల్లో మొత్తం మెడికల్ టీం అక్కడ ఉంది. వాళ్ళని ప్రాపర్లీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఇంజురీస్ని బట్టి కావాల్సిన మెడికల్ అటెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం ఏ బోగీలు ఈరోజు పట్టాదప్పినాయి సార్? S2, S3 అండ్ S6 ఈ 3 కోచెస్ డీరైల్ అయ్యాయండి. మొత్తం బోగిలో ఇప్పటికే 6 మంది ప్రమాదానికి గురయ్యారు. వాళ్ళకి స్వల్ప గాయాలైందని చెప్పేసి రాకేష్ గారు చెప్తున్నారు. అదేవిధంగా గాయాలైనవన్నీ సికింద్రాబాద్లోని రైల్వే హాస్పిటల్కి కూడా తరలించి వాళ్ళకి చికిత్స అందిస్తున్నామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. నరేష్తో స్పందన, మాస్టర్ కి టీవీ, హైదరాబాద్.